హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో వెజిటబుల్ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. మనం వెజిటబుల్స్తో ఇలా ప్రిపేర్ చేసుకొని సాస్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఇది. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెస్ చూద్దాం. 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు క్యాబేజీ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్, 1 కప్పు క్యాప్సికమ్, మిరియాల పౌడర్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలను ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ మొత్తం బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు క్యారెట్ని యాడ్ చేయాలి. అందులో క్యాబేజీ, ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం 4 బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటిని మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. వీటిని బ్రెడ్ క్రమ్స్ అంటారండి. ఇవి కొంచెం ఎక్కువగా చేసుకోవడం వల్ల మనకు కట్లెట్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి, పొడిగా చేసి పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు మనం దీనిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంతలో మనం 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటరీగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా జారుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది హీట్ అయ్యేలోపు మనం కట్లెట్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్లేట్లో తీసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, అందులో మనం బ్రెడ్ క్రమ్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ క్రమ్స్ వెజిటబుల్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక మీడియం సైజు ఉండలు చేసి వీడియోలో చూపించిన విధంగా మెల్లగా ఒత్తుకొని వాటిని రౌండ్గా చేసుకోవాలి. అలానే మొత్తం పిండిని ఉండలు మీడియం సైజు ఉండలుగా చేసుకొని మెల్లగా అరచేతులతో అద్దుకొని మొత్తం కట్లెట్లను తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కట్లెట్లని మైదా వాటర్ ఉన్నాయి కదండి, అందులో ముంచి బ్రెడ్ క్రమ్స్ అద్ది ఒక ప్లేట్లో అమర్చుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చక్కగా చేసుకోవాలి. ఇలా మొత్తం వెజిటబుల్స్ అన్నిటినీ కట్లెట్లుగా చేసుకొని ఒక్కొక్కటిగా మైదాలో ముంచి బ్రెడ్ క్రమ్స్ అంటించి పక్కన పెట్టుకోవాలి.
ఇలా కట్లెట్లు మొత్తాన్ని చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ముందుగా ఆయిల్ వేసి ప్యాన్ పెట్టున్నాం కదండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా కట్లెట్ అన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి. ఆ కట్లెట్ని వెంటనే కదపకూడదండి. ఆ నురుగు పోయిన తర్వాత కదిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కట్లెట్లు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి, వెజిటబుల్ కట్లెట్ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఇవి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి మేము చెప్పినట్లు ఫాలో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి.